డిబేట్ మనం గత కొన్ని రోజులుగా ప్రైమ్ 9 వేదికగా రెండు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందా, పేరెంట్స్ ఏ విధంగా మోసపోతున్నారు, గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రభుత్వాలు కూడా ఒక శతాబ్ద కాలం నుంచి ఈ కార్పొరేట్ కాలేజీల్ని పెంచి పోషిస్తున్నాయి. అది జగమెరిగిన సత్యం. అయినా కూడా పేరెంట్స్లో ఎందుకు మార్పు రావట్లేదు, గవర్నమెంట్ ఆఫీసర్స్లో ఎందుకు మార్పు రావట్లేదు, చట్టాలు అన్నీ పక్కా ఉన్నాయి. మీకు ఒక విషయం తెలియజేస్తాను. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక జీవోని విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి ఇంటర్మీడియట్ క్లాసెస్ ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది. కానీ నిజంగా ఈ రోజున సభ్య సమాజం సిగ్గుపడే విషయం ఏమిటంటే, వీళ్ళు ఇచ్చిన జీవోలో, గవర్నమెంట్ ఇచ్చిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చిన జీవోలో March 30th, 2025 నుంచి 1/6/2025 వరకు సమ్మర్ వెకేషన్గా డిక్లేర్ చేశారు. 2nd June 2025 కాలేజ్ కూడా రీఓపెన్ అవ్వాలని యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు ఇచ్చిన జీవో. రెండొక జీవో ఒకటి ఏమిటంటే 12th 2nd 2025. ఇప్పుడు 24-25 అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. 25-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, గవర్నమెంట్ ఏ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది, ఏ కాలేజీ రిజెక్ట్ చేసింది, ఎప్పుడు అడ్మిషన్ ప్రారంభించాలి అనేది క్లియర్గా గవర్నమెంటే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవన్నీ కూడా తొంగలో తొక్కి ఈ నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు 85% అడ్మిషన్స్ పూర్తి చేయడమే కాకుండా పిఆర్ఓల ద్వారా, టీచర్ల ద్వారా, డోర్ టు డోర్ మార్కెటింగ్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, అంటే వితౌట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే అడ్మిషన్స్ కంప్లీట్ చేసింది. పేరెంట్స్ అందరూ మీరు గమనించాలి. మీ యొక్క మైండ్ సెటప్తో ఈ విద్యా సంస్థలే గేమ్ ఆడి కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, మీరందరూ అనుకుంటున్నారు 230 కోట్ల రూపాయలే దొరికిందని, కానీ వేల కోట్ల రూపాయల అవినీతి దందా జరుగుతుంది. ఈ డబ్బులన్నీ సమాజం నుంచి వచ్చినవే, పేరెంట్స్ కష్టపడి నుంచి వచ్చినవే. కానీ ప్రతి పిల్లవాడికి ఎంసెట్లో ర్యాంక్ రావాలి, నీట్లో ర్యాంక్ రావాలి, జేఈలో ర్యాంక్ రావాలని ఒక అత్యుత్సాహంతో పేరెంట్స్ నిజంగా ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో మోసపోతున్నారు. మీరు మోసపోకూడదు. ఆన్లైన్ విద్యా విధానం రావాలి. పేరెంట్స్ నిష్పక్షపాతంగా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజుకే చదువుని, పిల్లలు విద్యని అభ్యసించాలి. ఇది మా ఈరోజు స్పెషల్ డిబేట్. ముందుగా ఈ రోజున పవన్ కుమార్ గారు నిజంగా కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రతి కార్పొరేట్ కాలేజీలో సమ్మర్ వచ్చిందంటే వీళ్ళకి ఫుల్ బిజినెస్ ఉంటుంది. బిజినెస్ అంటే వాళ్ళ వ్యాపారం చేసేది కాదు. ఈ కార్పొరేట్ కాలేజీ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో గొడవ పడటం, వాళ్ళతో కేసులు పెట్టించుకోవటం పరిపాటిగా జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. వారికి ఏం అవసరం ఉందని సమాజం కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఉన్న సిస్టమ్ ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. కాబట్టి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఈ రోజున కుకట్పల్లిలో కానీ, మియాపూర్లో కానీ కొన్ని విద్యా సంస్థల మీద వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ఆన్లైన్ క్లాసెస్, 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా ఈరోజు క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. పవన్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అసలు ఏం జరిగింది ఈరోజు కుకట్పల్లిలో కానీ, మియాపూర్లో ఒకసారి చెప్పండి. సార్, ఈరోజు మార్నింగ్ మేము మామూలుగా ఏదైతే మనకి ఇప్పుడు